హాయ్ అండి. ఈరోజొచ్చి మనము ఎర్త్ క్రస్ట్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ గురించి చూద్దాం. ఆ ఎర్త్ క్రస్ట్ ఒక క్రాస్ సెక్షన్ మనం గీసాము అంటే, మనకి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్‌లో ఏమేమి లేయర్స్ ఉంటాయో, దాని గురించి మనం ఈరోజు క్లియర్‌గా అనలైజ్ చేస్తాం. మనం చూసామంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేసున్నారు. క్రస్ట్, మాంటిల్ అండ్ కోర్. ఈ క్రస్ట్ అనేది టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. అది వచ్చి సమ్ 5-100 కిలోమీటర్స్ వరకు రేడియస్ దీంట్లో డెప్త్‌లోకి అది ఎక్స్‌టెండ్ అవుతుంది. దాని తర్వాత క్రస్ట్ తర్వాత వచ్చే పోర్షన్‌ని మాంటిల్ అంటారు. మాంటిల్ వచ్చి 2900 కిలోమీటర్స్ వరకు కనబడుతుంది. అండ్ బియాండ్ 2900 కిలోమీటర్స్ ఏ ఎర్త్ పోర్షన్ అయితే మనం చూస్తామో దాన్ని మనము కోర్ అనేసి అంటాం. ఈ కోర్ కూడా ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ అని, మాంటిల్ కూడా ఔటర్ మాంటిల్, ఇన్నర్ మాంటిల్ అనేసి డివైడ్ అయి ఉంటుందన్నమాట. సో, ఇలాగా క్రస్ట్, మాంటిల్ అండ్ కోర్‌గా డివైడ్ అయింది. ఇంకొక విషయం ఏమంటే క్రస్ట్‌ని, అప్పర్ మాంటిల్‌ని ఒక చిన్న డిస్కంటిన్యూటీ లాగా, ఒక చిన్న బారియర్ లాగా డివైడ్ చేస్తూ ఒక మెన్షన్ చేశారు. ఒక టర్మ్ మెన్షన్ అయ్యింది. దాన్ని మోహోస్ డిస్కంటిన్యూటీ అంటారనమాట. అంటే క్రస్ట్, అప్పర్ మాంటిల్ అలా ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు మీకు ఒక డిస్కంటిన్యూటీ, ఒక బారియర్ లాగా ఒక ఫీచర్ ఉంటుంది. దాన్నొచ్చి మోహోస్ డిస్కంటిన్యూటీ అనేసి అంటారు. సిమిలర్‌లీ ఇన్నర్ మాంటిల్, ఔటర్ కోర్‌ని సెపరేట్ చేస్తూ ఒక డిస్కంటిన్యూటీ ఉంటుంది. దాన్ని గుటెన్బర్గ్స్ డిస్కంటిన్యూటీ అనేసి అంటారనమాట. సో, ఇది వచ్చి క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ఎర్త్ కానీ మనకు చూసామంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు అన్ని సాలిడ్‌లో ఉంటాయా? అన్ని లిక్విడ్‌లో ఉంటాయంటే కాదు. ఇంపార్టెంట్ ఫీచర్ ఒక ఆస్టరిషింగ్ ఫీచర్ ఏమంటే ఔటర్ కోర్ వచ్చి లిక్విడ్‌లో ఉంటుంది. ఇన్నర్ కోర్ వచ్చి సాలిడ్‌లో ఉంటుంది. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఇన్నర్ కోర్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్ అండ్ ద డెన్సిటీ ఆఫ్ ద ఇన్నర్ కోర్ విల్ బి సంథింగ్ అరౌండ్ 13 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. ఇది మోస్ట్‌లీ ఐరన్ అండ్ నికెల్ ద్వారా మేడప్ అయి ఉంటుంది. అండ్ హ్యూమన్‌లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ to reach to that corner. Maybe in future, who knows, like we'll be able to reach to that particular state also. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చామంటే వాట్ ఈస్ ఎస్థెనోస్ఫియర్. ఇంక నెక్స్ట్ చాప్టర్స్‌లో యాస్ వి మూవ్ ఆన్ మనం ఒక కాన్సెప్ట్‌ని ఎక్కువగా చూస్తాము. దాన్ని ఎస్థెనోస్ఫియర్ అంట. వాట్ ఈస్ ఎస్థెనోస్ఫియర్ అంటే ఈ అప్పర్ క్రస్ట్ కింద అప్పర్ మాంటిల్‌లో ఒక హాట్ మాల్టన్ లావా పోర్షన్ ఒకటి ఉంటది. దాన్ని ఎస్థెనోస్ఫియర్ అంటారు. హాట్ మాల్టన్ లావా అంటే ఏంటండి అంటే ఎప్పుడైతే ఎర్త్‌క్వేక్స్ జరుగుతాయో లోపలున్న లావా, భూగర్భంలో ఉన్న లావా బయటకొస్తుందనమాట. ఆ లావా ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే ఈ ఆస్థెనోస్ఫియర్ అనే ఒక ఏరియాలో ఆ లావా ఉంటుంది. అదేంటి అక్కడ ఎందుకు ఉంటుంది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆస్థెనోస్ఫియర్ అండ్ దట్ టు వై ఇట్ ఈస్ ఇన్ మాల్టన్ స్టేట్ అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటొచ్చి ఎర్త్ ఫార్మ్ అయినప్పుడు హెవీ అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డికే హ్యాస్ అక్కర్. రేడియో యాక్టివ్ మినరల్స్, మెటీరియల్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్. సో, ఆ రేడియో యాక్టివిటీ జరగడం వల్ల హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ వచ్చి ఆ పర్టిక్యులర్ రాక్స్‌ని నీకు మాల్టన్ స్టేట్‌లో పెడతది. ఇంకొకటొచ్చి మా ప్రైమోర్డియల్ హీట్ అంటారు. ఎర్త్ ఫార్మేషన్ అప్పుడు కొంచెం హీట్ ఉండిపోయింది. అది కూడా ఆ రాక్స్‌ని మాల్టన్ స్టేట్‌లో పెడుతుంది. ఈ రాక్స్ ఏవైతే మాల్టన్ స్టేట్‌లో ఉన్నాయో మనకు వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగేటప్పుడు మాల్టన్ నామాన బయటొచ్చే ప్లేస్‌ని మనము ఎస్థెనోస్ఫియర్ అనేసి అంటామనమాట. ఓకే. ఈ ఎస్థెనోస్ఫియర్ ప్లస్ ఈ క్రస్ట్ పోర్షన్‌ని మనం ఏమంటారంటే లిథోస్ఫియర్ ప్లేట్ అంటాము. ఈ లిథోస్ఫియర్ ఇస్ యాక్చువల్లీ ద ప్లేస్ వేర్ ప్లేట్ టెక్టానిక్స్ అండ్ ఆల్ విల్ బి కన్సర్న్డ్. So this lithospherical plate will be very much involved. I mean, it will be very much useful for us in future. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూసామంటే ఈ క్రస్ట్ థిక్‌నెస్ అంటే ఈ క్రస్ట్ ప్రతి చోట ఒకే థిక్‌నెస్‌లో ఉంటుందా అంటే నో, 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 నో. ద థిక్‌నెస్ యాక్చువల్లీ వేరీస్. ఇప్పుడు కానీ మనం ఓషన్స్‌లో చూసినామంటే ద క్రస్ట్ థిక్‌నెస్ ఈస్ ఓన్లీ 5 కిలోమీటర్స్. బట్ ఇఫ్ యూ సీ ఇన్ కేస్ ఆఫ్ కాంటినెంట్ అది మనకు 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అదే డెన్సిటీ ఆఫ్ ద రాక్స్ చూసామంటే ఓషన్స్‌లో అయితే
ఓషియానిక్ క్రస్ట్ అంటారు దాన్ని. ఓషియానిక్ క్రస్ట్‌లో అయితే 2.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. అదే కాంటినెంటల్ క్రస్ట్ అయితే 3 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. అదే ఇంకొకటి ఇంతకు ముందు నేను చెప్పినలాగా ఇన్నర్ కోర్ అయితే అది 13 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. సో, యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ డెన్స్‌లీ ద పార్టికల్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ ద ఇన్నర్ కోర్. సో, మనకు ఇప్పుడు చెప్పుకున్నట్టు క్రస్ట్ అండ్ థిక్‌నెస్ కూడా వేరీ అవుతా వస్తుంది. అలాగే డెన్సిటీ కూడా